హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. మరొక ప్రోడక్ట్తో మీ అందరికి వచ్చేసాను. మీరు నా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు M3 అల్ట్రా డ్రోన్ అన్బాక్సింగ్. ఇది వచ్చేసి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కావడానికి బిగినర్స్ యూజ్ చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్. కానీ ఇప్పుడు వచ్చేసి ఇది ప్రొఫెషనల్ ఇంకా ప్రీమియం క్వాలిటీ GPS డ్రోన్ అన్నమాట. ఓకేనా? ఇందులో 1కి రిటర్న్ ఉంటుంది, ఇన్బిల్ట్ డిస్ప్లే ఉంటుంది, తర్వాత 3 యాక్సిస్ గింబల్తో వస్తుంది అన్నమాట. ఆప్టికల్ ఓవెడెన్స్ సెన్సార్ కూడా ఇందులో ఉంటుంది. 5 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా వెళ్తుంది. స్పెసిఫికేషన్స్ చూసుకొని తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి, మనకి డ్రోన్ పైన కొన్ని స్పెసిఫికేషన్ చూపెడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, 360 డిగ్రీస్ ఆప్టికల్ ఓవెడెన్స్ సెన్సార్తో వస్తుంది ఇది. తర్వాత GPS కూడా ఉంటుంది ఇందులో. తర్వాత ఇది వచ్చేసి ఇన్బిల్ట్ డిస్ప్లే అన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ 3 యాక్సిస్ గింబల్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ మీరు చూడొచ్చు. దీని నేమ్ వచ్చేసి V06 డ్రోన్. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకి వార్నింగ్, ఛార్జింగ్ ప్రికాషన్స్, డిస్క్లైమర్ చూపించిండ్రు అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా అదే చూపించిండ్రు. డ్రోన్ ఇలాగా మనకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని దాని ఫీచర్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేసిండ్రు అన్నమాట. ఓకేనా? బ్రష్లెస్ మోటార్ ఉంటుంది, HDSC కెమెరా ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ ఆప్టికల్ ఓవెడెన్స్ ఉంటుంది, ఆప్టికల్ ఫ్లో ఉంటుంది. తర్వాత లాంగ్ ఫ్లయింగ్ టైం, గెస్టర్ ఫోటోగ్రఫీ ఉంటుంది. మనం ఫోటో ఇంకా వీడియో షూట్ చేసుకోవచ్చు. హెడ్లెస్ మోడ్ ఉంటుంది. ఫుల్ LED లైట్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి యాప్ కూడా మనకి ప్రొవైడ్ చేసిండ్రు వాళ్ళు. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ యాప్ స్టోర్కి, గూగుల్ ప్లే స్టోర్కి యాప్ కూడా వాళ్ళు ఇచ్చిండ్రు అన్నమాట. ఇందులో మనకి ఒక QR కోడ్ ఇస్తారనమాట. దాన్ని మనం స్కాన్ చేసుకొని డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ డ్రోన్లో 2 మోడల్స్ ఉంటాయి అన్నమాట మనకి. V06 ఒకటి, V06 BZ అన్నమాట. తర్వాత 2 కలర్స్ కూడా ఉంటాయి, వైట్ అండ్ బ్లాక్. ఇది వచ్చేసి వైట్ అన్నమాట. ఓకేనా? చూడండి, బాక్స్లోనైతే మనకు ఒక మాన్యువల్ ఇచ్చిండ్రు అన్నమాట. తర్వాత ఒక క్యారీ బ్యాగ్ లాంటిది ఇచ్చిండ్రు. చూడండి, క్యారీ బ్యాగ్ మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? దీనికి బెల్ట్ లాగా కూడా ఒకటి ఇచ్చిండ్రు. ఇది మనం షోల్డర్ కూడా వేసుకొని క్యారీ చేయొచ్చు, లేదా ఇలా హ్యాండ్లో పట్టుకొని కూడా క్యారీ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం లోపల ఏముందో చూద్దాం. తర్వాత ఫ్రంట్ కూడా మనకి పాకెట్ లాంటిది ఇచ్చిండ్రు చూడండి. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఇచ్చిండ్రు పాకెట్ లాంటిది. ఓకే, 2 చైన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి, ప్యాకింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ప్రీమియం క్వాలిటీ ఉన్నది. ఓకే, ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, బాక్స్లోనైతే ఇవన్నీ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాటరీ. దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఇది వచ్చేసి డ్రోన్ యాక్సెసరీస్ అనుకుంటా. ఇది వచ్చేసి ఆప్టికల్ ఓవెడెన్స్ సెన్సార్. ఓకేనా? ఇది వచ్చేసి డ్రోన్. ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలర్. దీంట్లో ఏమి ఇచ్చిందో చూద్దాం. ఇవి వచ్చేసి 8 ప్రొపెల్లర్స్ ఇచ్చిండ్రు మనకి. తర్వాత ఇది వచ్చేసి కార్డ్ రీడర్. ఇందులో మనకి మెమరీ కార్డ్ ఇచ్చిండ్రు 8 GBది. ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్ అన్నమాట. ఇవి వచ్చేసి స్క్రూస్. ఓకే, ఇవి వచ్చేసి ఛార్జింగ్ కేబుల్స్ అన్నమాట. ఒకటి వచ్చేసి రిమోట్కి, ఒకటి వచ్చేసి బ్యాటరీకి. ఓకే, ఇవి వచ్చేసి 3 కేబుల్స్ ఇచ్చిండ్రు మనకి. ఒకటి వచ్చేసి B2 అన్నమాట, ఓల్డ్ మొబైల్స్కి డాటా కేబుల్. ఇది వచ్చేసి ఐఫోన్కి. ఇది వచ్చేసి C టైప్. తర్వాత ఇవి 2 జాయ్స్టిక్ హోల్డర్స్ అనేటివి ఇచ్చిండ్రు. ఓకేనా? బాక్స్లో వచ్చేసినాయి అన్నమాట. ఇవన్నీ ఒక సెట్ లాగా మనకి ఇచ్చిండ్రు. ఇది వచ్చేసి రిమోట్ కంట్రోల్, ఇది వచ్చేసి బ్యాటరీ, ఇది వచ్చేసి సెన్సార్, ఇవి వచ్చేసి కేబుల్స్ అన్నమాట. తర్వాత ఇవి ప్రొపెల్లర్స్, కార్డ్ రీడర్, ఇది డ్రోన్. ఓకేనా?
ఇది వచ్చేసి బ్యాటరీ అన్నమాట. ఒక బ్యాటరీ మనకు ప్యాకింగ్లో ఇచ్చిండ్రు, ఇంకొక బ్యాటరీ మనకి డ్రోన్లోనే ఉంటుంది. ఓకే, చూడండి బ్యాటరీస్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి, చాలా వెయిటెడ్గా కూడా ఉన్నాయి అన్నమాట. వేరే డ్రోన్స్లో వచ్చేసి నార్మల్ బ్యాటరీస్ అయితే వాళ్ళు మనకి ఇస్తారు, ఇలా అయితే ఉండవు. ఓకేనా, ఈ బ్యాటరీ వాటేజ్ వచ్చేసి 7.4 వాటేజ్ అన్నమాట. తర్వాత 2000 mAhతో వస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలర్ అన్నమాట. ఇప్పుడైతే మనం వీటికి ఇచ్చిన హోల్డర్స్ని జాయ్స్టిక్ అయితే అటాచ్ చేసేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, రిమోట్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఇన్బిల్ట్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇవి వచ్చేసి జాయ్స్టిక్స్ అన్నమాట, దీంతోనే మనం డ్రోన్ కంట్రోల్ చేస్తాం. తర్వాత ఇది వచ్చేసి ఆప్టికల్ ఓవెడెన్స్ సెన్సార్ బటన్, ఇది వచ్చేసి 1 key రిటర్న్ బటన్. ఓకేనా, ఇది వచ్చేసి క్యాలిబ్రేషన్ బటన్ అన్నమాట, ఇది క్యాలిబ్రేషన్ 2. ఓకేనా, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, ఇది వచ్చేసి GPS బటన్, ఇది వచ్చేసి అన్లాక్ అండ్ లాక్ బటన్ అన్నమాట. ఓకే, తర్వాత ఇది వచ్చేసి కెమెరా క్యాప్చర్ చేయడానికి ఫోటోని, తర్వాత వీడియో క్యాప్చర్ చేసే బటన్, ఇది బ్యాక్ బటన్. ఓకేనా, ఇవి అప్ డౌన్ బటన్స్ ఇచ్చిండ్రు, ఇవి మనం క్యాప్చర్ చేసిన వీడియోస్ ఫొటోస్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకొని చూడొచ్చు. ఇది ప్లే అండ్ పాజ్ బటన్. ఓకేనా, తర్వాత ఇక్కడ మనం డౌన్ సైడ్ చూసినట్టయితే ఇది వచ్చేసి స్పీడ్ బటన్ అన్నమాట, మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కెమెరా మూమెంట్స్కి. ఓకేనా, అప్ డౌన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ ఇచ్చిండ్రు, దీంట్లో మనం మొబైల్ పెట్టుకొని లైవ్గా చూడొచ్చు డిస్ప్లే. ఇలా మనం మొబైల్ని ఫిక్స్ చేసుకోవడానికి హోల్డర్ అనేది ఇచ్చిండ్రు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది అన్నమాట, చాలా ప్రీమియంగా ఉంది, స్టాండర్డ్గా ఉంది. ఇది ఇంకా ఫోల్డబుల్ కంపాటబుల్ అన్నమాట. ఓకేనా, మనం దీన్ని హ్యాండ్లో క్యారీ చేయొచ్చు ఇలా. ఓకేనా, 1 హ్యాండ్లో వచ్చేస్తుంది ఇది. తర్వాత లుకింగ్ కూడా చాలా బాగుంది అన్నమాట. ఇది లైట్ వెయిట్ అన్నమాట, మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఓకేనా, ఇది వైట్ కలర్లో వస్తుంది అన్నమాట, బ్లాక్ కంటే వైటే చాలా లుకింగ్ ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ పైన వచ్చేసి మనం 360 degrees ఆప్టికల్ ఓవెడెన్స్ లేజర్ సెన్సార్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి. ఓకేనా, ఇక్కడ మనకి కింద వచ్చేసి 3 axis గింబల్ ఉంటుంది అన్నమాట. ఇది మనకు కనబడేది ప్రొటెక్టివ్ కవర్, గింబల్ ప్రొటెక్టివ్ కవర్. ఓకేనా, తర్వాత డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక కెమెరా ఉంటుంది, తర్వాత ఆప్టికల్ ఫ్లో పొజిషనింగ్ హోల్డర్ ఉంటుంది, సెన్సార్. ఓకేనా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిండ్రు, డ్రోన్ ఆన్ ఆఫ్ బటన్. ఓకేనా, ఇది వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్ అన్నమాట. నేను ఇప్పుడు తీసేసాను కదా, చూడండి ఇంకోసారి చూపిస్తాను మీకు. ఓకే, ఇలా వేసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా, ఇవి 2 legs కనిపిస్తాయి మనకి. దీని వెయిట్ వచ్చేసి 249 grams ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అండర్ 249 grams వెయిట్ ఉన్న డ్రోన్స్కి అయితే ఎలాంటి లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ అవసరం లేదు ఫ్లై చేయడానికి. ఓకేనా, తర్వాత ఇది మనం రెడ్ జోన్లో దీన్ని ఫ్లై చేయకూడదు, గ్రీన్ జోన్లో ఉన్నప్పుడే ఫ్లై చేయాలి. మీరు ఫ్లై చేసే ముందు మీ లొకేషన్ రెడ్ జోనా గ్రీన్ జోనా అని చూసి ఫ్లై చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈ డ్రోన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. ఓకేనా, చూడండి. I lay down and I play dead and I stay dead. Baby, you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing? So if I play dead, will you regret everything that you did? చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ డ్రోన్కి ప్రీమియం క్వాలిటీ బ్రష్లెస్ మోటార్స్ అనేటివి ఇచ్చిందన్నమాట. ఇవి చాలా లైఫ్ ఇస్తాయి అన్నమాట, తొందరగానైతే పాడుగావు. నార్మల్ డ్రోన్స్ కంటే ఇవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, తర్వాత ఇవి వచ్చేసి ప్రొపెల్లర్స్ అన్నమాట. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. వీటిని కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే మనకి గింబల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ కవర్ని మనం తీసేసుకుందాం. ఓకేనా, చూడండి, ఇదే అన్నమాట గింబల్. ఇది 3 axis గింబల్ అన్నమాట, 3 sides రొటేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి నేను ఆన్ చేస్తాను. ఆన్ అవ్వగానే దాని మూమెంట్ కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇదొక మూమెంట్, ఇదొక మూమెంట్, ఇదొక మూమెంట్, చూసారా. తర్వాత మనకి బ్యాక్ సైడ్లో కూడా ఎల్ఈడీస్ అనేటివి ఉంటాయి, 4 sides, 2 green కలర్లో 2 blue కలర్లో అయితే కనిపిస్తాయి మనకి.
ఇవి నైట్ టైంలో చాలా బాగా డార్క్గా కనిపిస్తాయి అన్నమాట, ఎక్కువ బ్రైట్నెస్లో ఉంటాయి ఇవి. ఓకేనా, నైట్ టైంలో ఫ్లై చేసినప్పుడు కూడా ఎంత దూరం వెళ్ళినా కూడా మనం ఈజీగా చూడొచ్చు. దీంట్లో అట్రాక్టివ్ పార్ట్ అంటే ఈ ఎల్ఈడీసీ అన్నమాట. తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎల్ఈడీస్ అనేటివి ఇచ్చిండ్రు బ్లూ కలర్లో. చూడండి ఎంత బాగా బ్లింక్ అవుతున్నాయో, చాలా అంటే చాలా డార్క్ కలర్స్ అన్నమాట ఇవి. ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ కలర్స్ మనకు కనిపిస్తాయి. ఓకేనా, చూడండి నైట్ టైంలో చూడండి ఈ ఎల్ఈడీస్ ఎంత బాగా గ్లో అవుతున్నాయో విత్ ఫుల్ బ్రైట్నెస్తో. ఓకేనా, ఇంకా కొంచెం డార్క్నెస్ వచ్చినప్పుడు అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఈ ఎల్ఈడీస్. ఓకేనా, ఇది ఎంత లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినా కూడా ఆ ఎల్ఈడీస్ ద్వారా ఆ డ్రోన్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవస్తుంది, అంత క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం రిమోట్ని ఆన్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు డిస్ప్లేలో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. చూడండి డిస్ప్లే అయితే కనెక్ట్ అయిపోయిందన్నమాట. ఈ డిస్ప్లేలో చూడొచ్చు వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపిస్తుందో. చూడండి ఇక్కడనైతే శాటిలైట్స్ కనిపిస్తున్నాయి మనకి. 18 శాటిలైట్స్ అయితే దీనికి కనెక్ట్ అయినాయి. ఓకేనా, తర్వాత ఇక్కడ డ్రోన్ బ్యాటరీ మీరు చూడొచ్చు, రిమోట్ బ్యాటరీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని మొబైల్ డిస్ప్లేలో కూడా చూద్దాం. మొబైల్లో మనకి యాప్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఆ యాప్ పేరు వచ్చేసి H1 Pro అన్నమాట. ఓకేనా, నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసుకొని కేబుల్ తోటి మనం మొబైల్లో డిస్ప్లే చూడొచ్చు. ఓకే, చూడండి ఇది వచ్చేసి యాప్ అన్నమాట, H1 Pro అని ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం కేబుల్ తోటి కనెక్ట్ చేసుకుందాం వీటిని. కేబుల్స్ అయితే ఇచ్చిండ్రు అన్నమాట కనెక్ట్ చేసుకోవడానికి. చూడండి ఇది ఓల్డ్ బీ టైప్ కేబుల్ అన్నమాట, ఇది ఐఫోన్ది, ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ది సి టైప్. ఓకేనా, ఇప్పుడు మనం సి టైప్ కేబుల్ తోటి మొబైల్ని కనెక్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇది వచ్చేసి యాప్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇందులో మనకి GPS ఆన్ చేసుకోవాలని అడుగుతుంది, మనం ఆన్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి కేబుల్ని అయితే నేను కనెక్ట్ చేస్తున్నా. తర్వాత ఈ కేబుల్ వచ్చేసి మనం రిమోట్కి అటాచ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. చూడండి కనెక్ట్ చేసినాక ఇక్కడ ఛార్జింగ్, ఫైల్ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది. మనం ఫోటో ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ స్టార్ట్ ప్లే అనే ఆప్షన్ వస్తుంది, తర్వాత సబ్మిట్ కొట్టాలి. చూడండి కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి మొబైల్లో డిస్ప్లే, రిమోట్లో డిస్ప్లే సేమ్ ఉందన్నమాట. చూసారా, మనం మొబైల్లో కూడా దీన్ని చూడవచ్చు. డ్రోన్ ఫ్లయింగ్ కూడా మనం మొబైల్లో చూడవచ్చు. మొబైల్లో చూడండి మనకి చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట రిమోట్లో కంటే. ఇక్కడ మీరు చూడవచ్చు డిస్ప్లేలో ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళు. మొబైల్లో కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట డిస్ప్లే. చూడండి ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ ఇచ్చిండ్రు కదా, మనం ఇలా మొబైల్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, మనం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు దీన్ని ఇలా పట్టుకొని మనం ఫ్లై చేయొచ్చు. మొబైల్లో కూడా మనకు కనిపిస్తుంది, రిమోట్లో కూడా కనిపిస్తుంది. ఓకే, తర్వాత మనకి ఇందులో మొబైల్లో వచ్చేసి వీడియో కోసం చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటిని యూజ్ చేయొచ్చు, మనం యూజ్ చేసి ఫ్లై చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్ అనేది ఇచ్చిండ్రు కదా, దీన్ని క్లిక్ చేస్తే మన డ్రోన్ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఏనెట్ కంప్యూటర్స్ అనే దగ్గర ఉందన్నమాట, అంటే ఇది మా ఏరియానే, అందుకే అక్కడ చూపిస్తుంది. ఇలా మనం డ్రోన్ ఎక్కడ ఉందో కూడా లొకేషన్ చూడొచ్చు.
ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లేలో నా ఫేస్ అయితే కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఓకేనా, నేను కిందికి పైకి అని ఎంతగానో దింపినా కూడా వీడియో అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, సరౌండింగ్స్ కూడా మనం ఇలాగే చూడవచ్చు డ్రోన్ ఫ్లై చేసినప్పుడు కెమెరాలో. ఇప్పుడు నేను పైకి కిందికి కూడా చూపెడతాను మీకు ఎలా అనిపిస్తా. లెఫ్ట్ అండ్ రైట్ చూపిస్తా. ఓకే, ఓకేనా. ఇప్పుడైతే నేను డ్రోన్ని మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతున్నాయో దాని ప్రొపెల్లర్స్. చాలా అంటే చాలా స్పీడ్గా ఉన్నాయన్నమాట. ఫ్లై చేసినప్పుడైతే మనకు ఆ ఎయిర్ కూలర్ ఎయిర్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మాన్యువల్ అన్నమాట. ఇందులో 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. ఇందులో ప్రతి దాని గురించి డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి రిమోట్ అన్నమాట. రిమోట్ బటన్స్ గురించి ఉంటుంది. తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ ఎలా చేయాలో, డిస్ప్లే ఆప్షన్స్ ఏంటి, మనం మెమరీ కార్డ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత క్యాలిబ్రేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ ఇక్కడ డయాగ్రామ్ తో సహా డీటెయిల్ గా మనకు చూపిస్తున్నారు. ఓకేనా, తర్వాత ఇక్కడ యాప్ కూడా ఉంటుంది మనకి iOS కి ఆండ్రాయిడ్ కి. ఓకేనా, దాని వర్షన్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసిండ్రు. తర్వాత యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే డ్రోన్ ని మనం టేక్ ఆఫ్ చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడైతే నేను టేక్ ఆఫ్ చేస్తున్నా. చూడండి ఎంత స్టేబుల్గా ఉంటుందో, ఏమాత్రం కూడా విండ్కి అది అటు ఇటు కదలదు అన్నమాట. చూడండి చూడండి ఎంత బాగా ఫ్లై అవుతుందో. ఇంకా చాలా హైట్లో కూడా వెళ్తుంది అన్నమాట ఇది. చూసారు కదా ఎంత బాగా స్టెబుల్ గా ఫ్లై అవుతుందో. ఇందులో మనకి GPS ఉంటది అన్నమాట. తర్వాత 1 కి రిటర్న్ ఆప్షన్ కూడా ఇందులో ఉన్నది. ఒకవేళ లో బ్యాటరీ ఉన్నా అది రిటర్న్ కి వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడ నుండి ఫ్లై అయిందో తర్వాత అక్కడనే ల్యాండ్ అవుతుంది. రిమోట్ నుండి ఇది డిస్కనెక్ట్ అయిపోయినా కూడా, బ్యాటరీ లో అయినా, స్విచ్ ఆఫ్ అయిపోయి సిగ్నల్ లాస్ట్ అయినా కూడా డ్రోన్ రిటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఆప్టికల్ ఎవిడెన్స్ సెన్సార్ తో వస్తుంది కాబట్టి ఇది బిగినర్స్ కి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఫ్లై చేయడం రాదు కాబట్టి సరిగ్గా ట్రీస్ కానీ వాల్స్ కానీ హిట్ కాకుండా ఈ ఆప్టికల్ ఎవిడెన్స్ లేజర్ సెన్సార్ కాపాడుతుంది. ఓకేనా, ఇది మనకి 5 GHz 2 GHz తో వస్తుంది. 5 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా వెళ్తుంది. ఓకేనా, ఈ డ్రోన్ వచ్చేసి మనకి 2x బ్యాటరీతో వస్తుంది అన్నమాట. దీని బ్యాటరీ కెపాసిటీ 2000 mAh తో వస్తుంది. సింగిల్ బ్యాటరీ మనకి 30 minutes, డబుల్ బ్యాటరీ వచ్చేసి 60 minutes అని కంపెనీ అయితే క్లెయిమ్ చేసింది. నెక్స్ట్ వీడియోలోనైతే నేను బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందో టెస్ట్ చేసి చూపిస్తాను. అలాగే ఆప్టికల్ ఎవిడెన్స్ సెన్సార్ ని కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. తర్వాత కంప్లీట్ కెమెరా టెస్టింగ్, వీడియో క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్, రేంజ్ టెస్టింగ్, గింబల్ స్టెబిలిటీ టెస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇవన్నీ పార్ట్ 2 వీడియోలో మీకు క్లియర్ గా నేను టెస్టింగ్ చేసి చూపిస్తాను. ఓకే, తర్వాత ఇందులో మొబైల్ యాప్ కూడా ఉంటుంది అన్నమాట. మొబైల్ యాప్ లో వచ్చేసి మనకి అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో గెస్టర్ కంట్రోల్ కానీ, డిఫరెంట్ ఫ్లయింగ్ మోడ్స్ కానీ, వాటన్నిటి కూడా నేను టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, డ్రోన్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా ఫ్లై అవుతుంది, స్టెబుల్ గా కూడా ఉంది. ఇప్పుడైతే మనం డ్రోన్ ని ల్యాండ్ చేసుకుందాం.
చూసారు కదా ల్యాండ్ అయితే నేను చేసేసాను. చూసారు కదా డ్రోన్ ఎలా ఫ్లై అయిందో. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్లై చేసినప్పుడు. చాలా వరకు ఇది ఏమంటారు, దీని బ్యాటరీ అనేది డౌన్ కాదన్నమాట. ఓకేనా, కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఈ జీపీఎస్ డ్రోన్ కాబట్టి ఈజీగా వాళ్ళు ఫ్లై చేయవచ్చు దీన్ని. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా లాస్ట్ వీడియో M3 అల్ట్రా డ్రోన్లోనైతే చూసే ఉంటారు కదా, అన్బాక్సింగ్ వీడియో. అందులో నేనైతే డ్రోన్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పాను. సో ఆ వీడియోకి ఎందరైతే కామెంట్ చేశారో డ్రోన్ అని, అందులోకి వెళ్ళి ర్యాండమ్ పికప్ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తా అని చెప్పాను. ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు ఎవరు విన్నర్ అయ్యారో. ఓకేనా. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever want. ఓకే, చూసారు కదా ఎవరు విన్నర్ అయ్యారో. మీరు మీ అడ్రస్ డీటెయిల్స్ని, మొబైల్ నెంబర్ని కిందున్న మా వాట్సాప్కి అయితే పంపండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డ్రోన్ని నేను ఎలా ఫ్లై చేశానో, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ డ్రోన్ కావాలనుకుంటే కిందున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మా దగ్గర చాలా తక్కువ ప్రైస్కే మేము సేల్ చేస్తాం. ఇప్పటి వరకు నేను అన్బాక్స్ చేసిన వీడియోలలో మొబైల్స్ కానీ, సిస్టమ్స్ కానీ, ఇంకా మిగతా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే కిందున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర బై చేసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, మేము బయట వాటికంటే వేరే వాళ్ళ దగ్గర కంటే చాలా తక్కువ ప్రైస్కే ఇస్తామన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్తో మేము అందరికి వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.